అర్థమైందా? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తానే యేసయ్య కుటుంబాన్ని లాక్కొచ్చాడండి. 30 ఏళ్ళు వయసు వచ్చిందాకా తోడబుట్టినటువంటి సంతానం, మిగిలిన కుటుంబం వాళ్ళందరికీ రెక్కలు వచ్చిందాకా కష్టపడ్డాడు ఆయన. వడ్రంగం పని చేశాడు, చెక్క పని చేశాడు. కుటుంబాన్ని ఎవరికి చేతులు జాపనిలే. బాయ్ చదువుతున్నావా? పార్ట్ టైం చూసుకో, నాన్నకి సహకారిగా అవుతావు, నీ ఖర్చు కన్నా ఉపయోగపడతాయి. చదువుతున్నావా? కాస్త పార్ట్ టైం చూసుకో, ఏదన్నా ఏం పర్లా. హోటల్లో కప్పులు ఎత్తినా పర్వాలా, ప్రాబ్లం ఏం లేదు. మరి అవమానం కదంటే అదొక అనుభవంగా ఉంటుంది. రేపు ఆ స్థితిలో ఉన్న నువ్వు గొప్పవాడమైనప్పుడు చెప్పుకోవడానికి ఒక గొప్ప సాక్ష్యంగా కూడా ఉంటుంది. అది ఏం పర్వాలా, సిగ్గు తలంచొద్దు. అంటే అందరూ కప్పులు దేవులాడుకోండి అని చెప్పట్లేదు నేను. అంటే కుటుంబాన్ని సంరక్షించడం కోసం, కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదని చెప్తున్నా. ఏమన్నా అపార్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారయ్యా? అపార్థాలు ఎక్కువ ఇప్పుడు, అది గొడవ. స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారా? స్తోత్రం. కానీ స్త్రీ పురుషుడు తమ తమ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అది దేవుని ప్రేమించినట్టు కాదు, ప్రేమించనట్టే. ఎందుకంటే మనం చదివిన మూలవాక్యంలో యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, అది నీకే తెలియను అని పేతురు చెబితే, అట్లయితే ఇదిగో పని చేయి అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి అని పని చేయమన్నాడు. నన్ను ప్రేమిస్తే పని చేస్తావు నువ్వు అంటే తన సంఘము అనే బాధ్యతను అప్పగించాడు. అదే సమయంలో పేతురు విశ్వాసాలైన భార్యను వెంటబెట్టుకొని కుటుంబ బాధ్యత కూడా నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటం అనేది దేవుని ప్రేమించడంలో భాగము. బాధ్యతలు సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటంలో భాగము. ఆఖరికి దేవుడి పేరు చెప్పాక కొట్టడానికి కూడా లేదు. కుటుంబం నీకు సపోర్ట్ చేసి వెళ్ళు అంటే అప్పుడు నువ్వు చేయొచ్చు. కానీ కుటుంబం నీ మీద డిపెండ్ అయితే కుటుంబ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. అలా చెయ్యనోడు దేవుణ్ణి ప్రేమించినోడు కాదంట, అవిశ్వాసి కన్నా చెడిపోయినోడంట. కన్నావు కదా పిల్లల్ని, మరి వాళ్ళకి ఎవడు తెచ్చిపెట్టాలి? నీదే బాధ్యత. రైట్, నంబర్ 1 అది. నంబర్ 2,